వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో సమ్మర్లో మనం మెయిన్ ఏం ఎక్కువ ఆశపడతాం, సమ్మర్లో ఏమొస్తాయని చెప్పేసి మామిడి పండ్లు, మామిడికాయలు. ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయలతో ఒక రెసిపీని చూపించబోతున్నాను. ఈ మామిడికాయలతో మనము చాలా త్వరగా అండ్ ఈజీగా ఈ చట్నీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నిల్వ చట్నీల కంటే కొంచెం టైం పడుతుంది, బట్ అప్పటికప్పుడు చేసుకునే చట్నీలకు అంత టైం పట్టదు కదా. సో వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది దీని ప్రాసెస్ ఎంత ఈజీ అనేది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయలు. ఫస్ట్ మనము ఇక్కడైతే ఒక 4-5 మామిడికాయలు అయితే తీసుకున్నాము, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. సో మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏంటి అనేది రెఫరెన్స్ కోసము నేను ఇక్కడ ఒకసారి కట్ చేసే విధానంని చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 10 days అవుతుంది కదా, అంతే. సో అందుకోసమే ఇప్పుడు ఫస్ట్ వచ్చే పళ్ళకి కొంచెం వాటి తొక్క కొంచెం వగురుగా ఉంటుంది. సో అందుకోసమే ఈ కాయలకు ఉన్న తొక్కని ఫస్ట్ మనం తొలగించుకోవాలి. తర్వాత వీటిని ఫస్ట్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం చిన్న సైజులో కట్ చేసుకోవడం వల్ల మనము రోట్లో దంచేటప్పుడు మనకి ప్రాసెస్ ఈజీ అవుతుంది. కావాల్సిన పదార్థాలను చూద్దాం. 20 నుంచి 30 వెల్లుల్లి, తర్వాత తరిగి పెట్టుకున్న మామిడికాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, మేము ఇక్కడ రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారంని కూడా వాడాలి. కారం కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ సన్నప్పును కూడా యూజ్ చేస్తాము. మనం వేసుకున్న సాల్ట్ సరిపోకపోతే అప్పుడు ఈ సాల్ట్ యూజ్ చేయాలి. చాలామంది మామిడికాయ తొక్కు పచ్చడి మిక్సీలో వేస్తూ ఉంటారు, బట్ రోట్లో చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమే మేము ఇక్కడ రోల్ని యూజ్ చేస్తున్నాము. ముందుగా మనం 20 నుంచి ఒక 30 వెల్లుల్లిని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, ఓ రకంగా పలుకులు ఉండే విధంగా దంచుకోవాలి. ఇక్కడైతే నాకు తెలిసి ఒక 30 నుంచి 40 ఈజీగా ఉంటాయి వెల్లుల్లి ఎంత బాగా తింటే అంత మంచిది కాబట్టి ఇక్కడ మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. వెల్లుల్లిని దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అదేవిధంగా కల్లుప్పును ఒకటేసారి యాడ్ చేసేసుకోవాలి రోట్లోకి. ఇప్పుడు మనం అవి కొంచెం మెదిగేలాగా పోటేసుకుంటూ దంచుతూ ఉండాలి. మనం గట్టిగా దంచినట్లయితే అవి ఎగిరి బయట పడిపోతాయి. సో అందుకోసమే చూసుకొని జాగ్రత్తగా దంచుకోండి. ఇప్పుడు ఇది కొంచెం మెదిగిన తర్వాత మనం ఇందులో డైరెక్ట్గా ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. కారము రుచికి సరిపడినంత వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే దాని టేస్టే పోతుంది. మేము ఇక్కడ 4 నుంచి 5 మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి ఒక 3 స్పూన్ల కారంని అయితే యాడ్ చేసుకున్నాము. రోట్లో చట్నీలు దంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కారం పొడి లాంటి పదార్థాలు వేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దంచే సమయంలో ఎగిరి కంట్లో పడే అవకాశం ఉంది కదా. సో చూసుకొని జాగ్రత్త వహించండి. ఈ సండే వీడియో పెడితే మళ్ళీ నెక్స్ట్ సండేకి ఏ వీడియో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాను వెంటనే. మామూలుగా అయితే ఫంక్షన్స్కి కానీ సెలబ్రేషన్స్కి కానీ ఎక్కడికైనా టూర్కి కానీ అట్లా వెళ్ళే వీడియోస్ పెడుతూ ఉంటే బాగుండే. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకోసమే రెసిపీసే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా మా మమ్మీ చట్నీ చేస్తూ ఉంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. కారం పొడి వేసిన తర్వాత కారం పొడి అన్ని ముక్కలకి తగిలే విధంగా ఇలా మెత్తగా దంచుకోవాలి చూడండి. ఇది కొంచెం ప్రాసెస్ లేటే అవుతుంది దంచడానికి, ఎందుకంటే వేసుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ మెదగాలి కదా. సో టైం అయితే పడుతుంది. దంచడానికి చాలా టైమే పడుతుందని చెప్పేసి చాలా వరకు అందరూ మిక్సీలోనే వేసేసుకుంటారు. బట్ ఒక 10 నిమిషాలు మనది కాదు అని చెప్పేసి కష్టపడితే మాత్రం చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మా మమ్మీ ఎప్పుడు ఈ మామిడికాయ తొక్కు చేసినా ఇట్లా దంచే చేస్తుంది, మిక్సీలో అయితే అస్సలు వేయదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 80% చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా దంచడం వల్ల ఎంత బాగా మెదిగిపోయిందో. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అదేవిధంగా కారం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తక్కువ అయినట్లయితే మనం మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా దంచుకున్నామంటే మనకైతే పచ్చడి రెడీ అయిపోతుంది.
అసలు ఇంగ్రీడియంట్స్ చూసారా, జస్ట్ సాల్ట్, కారము, తర్వాత వెల్లుల్లిపాయలు, మామిడికాయలు, ఇంతే. ఈ నాలుగింటితోనే ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికైతే మామిడికాయ తొక్కు రెడీ చేసుకున్నాం మనము. ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాము. మామిడికాయ తొక్కు చేయడం ఒక ఎత్తు అయితే తాలింపు వేయడం ఇంకొక ఎత్తు. తాలింపు వల్లనే దాని టేస్ట్ డబల్ అవుతుంది. ఇంకా ఈ మామిడికాయ తొక్కులోకి మేమైతే వైట్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ తొక్కు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అసలు ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేము, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. అందులోకి మనం సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజల్లోకి మేము జీలకర్ర, ఆవాలు, మినప్పాలు వేసుకుంటున్నాము. ఇవి కొంచెం దూరగా వేగాలి. ఇప్పుడు దూరగా వేగిన తర్వాత మనం ఇందులోకి ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఎండు మిరపకాయలు కూడా లైట్గా వేగాలి అంతే. ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి తాలింపు ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఒక సైడ్ తాలింపు వేస్తుంటే ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్స్ వస్తూ ఉన్నాయి, అవి కొంచెం పట్టించుకోవద్దండి, ఎందుకంటే నైట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. సో కుక్కల అరుపులు అలాగే వినిపిస్తూ ఉన్నాయి ఇందులో. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మామిడికాయ తొక్కునైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే తాలింపుతో ఈ తొక్కు మొత్తం కలిసే విధంగా కిందికి పైకి చేస్తూ ఒకసారి బాగా కలుపుకోండి. ఇది వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన ఉంటే తినడానికి మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో అందుకోసమే పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి చట్నీని. చూసారుగా మనకు కావాల్సిన చట్నీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ రైస్ పెట్టుకుంటున్నాను. ఈ చట్నీ మెయిన్గా వైట్ రైస్తో తింటేనే బాగుంటుంది. చాలామంది చపాతీల్లో కూడా తింటారంట, నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నేను ఎప్పుడు వైట్ రైస్లోకి మాత్రమే ఈ చట్నీని యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మామిడికాయ తొక్కు ఒకసారి చూడండి, కలర్ డిఫరెన్స్ బాగా మగ్గితే కలర్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది చట్నీది. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల చట్నీని అయితే వేసుకుంటున్నాను. చాలామంది నెయ్యి వేసుకోకుండా తింటారు, నాకైతే నెయ్యితో తినడం ఇంకా బాగా నచ్చుతుంది. అది ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఇంకా ఇష్టం అనమాట తినడము. సో మామిడికాయ తొక్కు ఎప్పుడు చేసినప్పుడు కూడా నేను నెయ్యి వేసుకొని తింటూ ఉంటాను. ఇక్కడ అదే పని చేస్తున్నాను. ఫస్ట్ రాగానే నెయ్యి వేసుకుంటున్నాను. ప్రాసెస్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో దానికంటే డబల్ అన్నమాట, అంత టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.